ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. Therefore also now, said the Lord, turn ye even to me with all your heart, and with fasting, and with weeping, and with mourning. ఇది యెహోవా వాక్కు. ఈ దిన వాగ్దానంలో దేవుడు మనకు ఇస్తున్న మాట. ఇప్పుడైనను అంటే దేవుడు నీ ఎడల చాలా కాలంగా నీ నుండి ఆశిస్తున్నది, నీ నుండి కోరుకుంటున్నది. దేవునికి నీ నుండి ఏమి కావాలో అది నీ యొద్ద కనబడలేదు. నీ యొద్ద నిజమైన మారు మనస్సు లేదు. ఇంకా దేవుడు నీ నుండి ఆశిస్తున్నది నీలో లేదు. శ్రమకాల ధ్యానములు అని, సిలువ ధ్యానములు అని, లెంట్ ప్రేయర్స్ అని, ఉపవాస ప్రార్థనలు అని ఈ 40 దినములు అన్నీ వదులుకొని దేవుని సన్నిధిని కనబడుతాం. కానీ నిజమైన ఉపవాసం చేస్తున్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. 40 దినములు కడుపు మార్చుకొని ఆకలి చంపుకొని నీ శరీరంలో ఉన్న క్రొవ్వును కరిగించుకోవడం కాదు. కానీ నిజమైన ఉపవాసం అంటే నీ మనసును మార్చుకోవాలి, నీ బ్రతుకును మార్చుకోవాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చూసినట్లయితే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమంటే నీ ఆహారమును ఆకలిగొనిన వారికి పెట్టుట, నీ రక్త సంబంధి నీ సహాయము కోరి వస్తే ముఖమును చాటు చేయకుండా ఉండుట, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుట, వస్త్రహీనుడుగా నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములను ఇచ్చుట. ఇదియే కదా దేవునికి ఇష్టమైన ఉపవాసము. కానీ ఉపవాస దినమున మనం ఏమి చేస్తాము? వ్యాపారాలు చేసుకుంటాము, పనివారి చేత కఠినమైన పనులు చేస్తాము, కలహపడుచు వివాదములు చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటాము. ఇది దేవునికి ఇష్టమైనదా? నీలో తగ్గింపు జీవితం కనబడాలి. నీ జీవితం పరివర్తన చెందాలి. ఎన్ని సంవత్సరాలు గడిచినా, నీ వయసు ఎంత పెరుగుతున్నా ఒకటే బ్రతుకు, ఒకటే జీవితం. ఇప్పుడైనా నీవు కనుక ఉపవాసం ఉంటే, నిజముగా దేవుని దగ్గరకు వచ్చినట్లయితే కన్నీరు విడుచుచు మనఃపూర్వకంగా నీ దేవుణ్ణి అంగీకరించు. తెలిసి తెలియక చేసిన తప్పులను, పాపములను మన్నించమని ఒక క్రొత్త జీవితాన్ని కలిగి ఉండు. నీలో ఉన్న దేవునికి అయిష్టమైన కార్యములను తొలగించుకో. నూతనత్వం, నవీన స్వభావం పొందుకొని దేవుని కొరకు జీవించుదువుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకొని వారి మనస్సులను, వారి ప్రవర్తనను మార్చుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే బ్రతుకును అందరికీ దయచేయండి. ప్రార్థన వస్తుకున్న ప్రతి ఒక్క బిడ్డని సంఘంలో జ్ఞాపకం చేసుకోండి. స్వరూప గారి 2 కుమారులని కృపల హస్తాల్లో భద్రపరచండి. చక్రవర్తి గారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య నుండి ఆయన విడిపించండి. జగదీష్ గారికి ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక అవసరతల నుంచి ఆ బిడ్డను విడిపించండి. వెంకటేశ్వరమ్మ గారి కుటుంబాన్ని కట్టండి. దినేష్ బాబుకి మంచి ఆరోగ్యం దయచేయండి. మహేష్ కుమార్ గారి గవర్నమెంట్ జాబ్ ట్రయల్స్లో మంచి విజయంను చేకూర్చండి. రాజేంద్ర గారికి ఉన్న ప్రతి ఒక్క అప్పుల సమస్య నుంచి, ఆర్థిక ఇబ్బందులను విడిపించి, ఇంకా ప్రార్థన అవసరకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలను, అక్కరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.